హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను బాలామృతంతో బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఇక సమ్మర్ వచ్చింది కదా, పిల్లలకైతే ఏదో ఒకటి ఇలా చేసి పెడుతూ ఉండాలి. ఈ కప్పుతో అయితే నేను 2 కప్పులు బాలామృతం పిండి తీసుకున్నాను. దీంతో పాటు 1/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. బాలామృతం లేని వాళ్ళు మామూలుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆ పిండికి మొత్తం ఘీ కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొన్ని వాటర్ వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా మనం వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది. సో అందుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని సేమ్ మనం చపాతీ చేసుకుంటే పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి, అప్పుడే బిస్కెట్స్ అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 to 10 minutes అయితే రౌండ్గా మనకి డవ్ షేప్లో వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 minutes అలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత దీన్ని చిన్నగా మనము చపాతీకి చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాగే చిన్నగా ఉండలుగా చేసుకొని, మామూలుగా అంటే మనం చపాతీ సన్నగా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా తీసుకొని ఇలా ఏదైనా మన దగ్గర ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా చపాతీలాగా చేసి నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏదైనా డైమండ్ షేప్, స్టార్ షేప్ అట్లాంటివి అవైలబుల్లో ఉంటే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మామూలుగా చపాతీ పీట పైన కూడా చపాతీలాగా చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకుండా మామూలుగా అలా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇలా ఏదైనా షేప్ పెట్టి చేసుకున్నప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారిగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం దొడ్డు ఉప్పు వేసి ప్రీహీట్ చేసుకోవాలి.